మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ భ్రమర సుమ రచించిన కాకర కీకర. ఒక చక్కని కథను వినేద్దామండి. చదవక ముందు కాకర, చదివాక కీకర అన్నది ఎవరో తెలియదు కానీ అది వినాయక ఉత్సవాల్లో మాత్రం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. చక్కగా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేయాలని చెప్పేవారు. ఎందుకంటే వానల వలన నదులలో పైన ఉన్న మట్టి అంతా ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఇలా విగ్రహాలను మట్టితో చేసి నిమజ్జనం చేయడం వలన నదులపైన మళ్ళీ కొంత మట్టిని చేర్చవచ్చు అనే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మట్టి వాసన వలన భూమి మీద ప్రేమ పెరుగుతుందని, ఆ వాసన పీల్చడం వల్ల మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో. కానీ భూమి దాన్ని వదిలేసి బొమ్మలకి అందాన్ని అమరుస్తున్నారు. కన్నుల ఆనందానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. వినాయక విగ్రహం చూస్తే మనకు ఎంతో జ్ఞానాన్ని తెలుపుతుంది. భూమి మీద అన్నింటికైనా పెద్ద జంతువు ఏనుగు, అన్నిటికంటే చిన్న జంతువు ఎలుక. ఎంత పెద్దదైనా చిన్నదైనా మట్టిలో కలవాలి అన్నది వినాయక విగ్రహ నిమజ్జనం ఉద్దేశం. ఈ సూక్ష్మ జ్ఞానం జనులు తెలుసుకోవాలని. కానీ నేటి తరానికి ఇదేమీ అర్థం కావడం లేదు. వినాయకుడి పెద్ద తల విశాల దృక్పథంతో ఆలోచించమని చెబుతోంది. వివేకాన్ని పెంచుకొని ప్రయోజనకరమైన ఆలోచనలు అని చెబుతుంది. పెద్ద పెద్ద చెవులు కొత్త సలహాలను, సూచనలను శ్రద్ధగా ఓపిగ్గా వినమని చెబుతున్నాయి. చిన్ని చిన్ని కళ్ళు లక్ష్య సాధనకై సూటిగా దృష్టి కేంద్రీకరించాలని చెబుతున్నాయి. కదలాడుతున్న పొడవాటి తొండం అన్ని కోణాల్లోనూ అన్వేషణ సాగించటం అని చెబుతుంది. చిన్న నోరు తక్కువ మాట్లాడమని చెబుతుంది. ప్రసన్న వదనం పరిసరాల్లో ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కసారైనా ఈనాటి జనం అన్నిసార్లు దర్శనం చేసుకున్న ఈ రూపం యొక్క అంతరార్థం తెలుసుకోలేకపోతున్నారు. ఒక్క వినాయకుడికి అన్ని రకాల ఆకులతో పూజిస్తారు. 21 రకాల ఆకులతో పూజ చేస్తాం. ఆ 21 ఆకుల మొత్తం మనకు శ్వాసకోశ సంబంధిత రోగాలను దూరం చేస్తాయి అని ప్రతి ఒక్కరూ ఆ ఆకులను తెలుసుకోవడం కోసం అలా పెట్టారు. ఎంతమంది చెట్టు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నారు? కనీసం మార్కెట్కు కూడా వెళ్ళి తెలుసుకోవడం లేదు. ఈ రోజుల్లో 11 రోజులు కొలవడం అంటే మనకి ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 1, అన్నీ కలిపి రోజుకు 1 చొప్పున అర్పిస్తూ దేవుణ్ణి స్మరించడం. వినాయకునికి పెట్టే నైవేద్యాలు మనకి సేవించడం వలన ఆరోగ్యాన్ని ఇస్తాయి. కలియుగంలో నామస్మరణ మోక్ష మార్గం. కానీ వీళ్ళేంటి, వినాయక విగ్రహం దగ్గర ఆ రకరకాల పాటలతో చెవుల్లో హోరెత్తిస్తున్నారు. నృత్యగానాలు అంటే కోలాటం, భజన, తప్పెడగుళ్ళు అని అర్థం. నాకు తెలిసిన విషయాలు చెప్పాలని ప్రయత్నిస్తుంటే నాకేమీ తెలియదని ఊరుకోమంటున్నారు. అన్న సంతర్పణ అంటే అందరూ కలిసి ఉన్నదానిని పంచుకుంటూ ఒకే చోట భోజనం చేయాలని. కానీ ఈ రోజుల్లో చందా పేరుతో దందా చేస్తున్నారు. ఎంతమంది కలిసి తిన్నామని కాకుండా ఎన్ని రకాల వంటలు పెట్టాము అన్నదానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. నేను జ్ఞానంతో చెబుతున్నాను అని అంటే ఎవరికీ నమ్మకంగా లేదు. వీరి అజ్ఞానాన్ని దూరం చేసి కాకరని కాకరలా చదివేటట్టు ప్రతి విషయం వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకునేటట్టు విజ్ఞాన్ని ఇవ్వు వినాయక ఈ తరం పిల్లలకి. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంతో ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.